మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలాగే ఆర్థిక శాఖ మంత్రి వివిధ శాఖలు ఉన్నత తెచ్చినటువంటి డాక్టర్ కొణిజేటి రోశయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా హైటెక్స్లో అయితే వారి వర్ధంతి సభ అనేది నిర్వహిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలిసి వారితో ఉన్నటువంటి అనుబంధం గురించి. సార్ నమస్కారం. ఈరోజు పెద్దలు అందరికీ కూడా ఆరాధ్య దైవమైన శ్రీ కొణిజేటి రోశయ్య గారి యొక్క మూడవ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులో చాలా చక్కగా ఘనంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి రెండు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రావడం కూడా జరిగింది. ఎందుకంటే రోశయ్య గారు ఉమ్మడి రాష్ట్రానికి 16 సార్ల పైన బడ్జెట్ ప్రవేశపెట్టడం కానివ్వండి, ప్రతి ఒక్క పదవికి వన్నీ తెచ్చే విధంగా. ఎందుకంటే కొంతమందికి పదవితో పేరు వస్తుంది, కానీ రోశయ్య గారికి ఆయనే పదవికి వన్నీ తెచ్చే విధంగా పనిచేసిన వ్యక్తి. అటువంటి మహనీయుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క ఆశయాల్ని కొనసాగించే విధంగా కావచ్చు, వాళ్ళ యొక్క అన్నీ కూడా ముందు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పని, వారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకి శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి అన్ని విధాలు కూడా అందరూ కూడా తోడుగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంటే సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా పెద్ద ఎత్తున ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో అలాంటి వ్యక్తిని మనం చూడగలం. చాలా కష్టం. ఒక అరుదైన వ్యక్తి రోశయ్య గారు. ఎందుకంటే వారి యొక్క మంచి హృదయంతో ప్రతి ఒక్కళ్ళు కూడా అటు ప్రతిపక్షాలని కూడా అజాత శత్రువుగా మెలుకోబడ్డి రోశయ్య గారు. అటువంటి రోశయ్య గారిని చూసి ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాలి. తప్పకుండా రోశయ్య గారిని ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గతంలో కూడా వయసులకు రాజకీయాలు అత్యంత పాత్ర ఉండేది. ప్రస్తుతం వయసుల పాత్ర రాజకీయాలు ఏ విధంగా ఉంది? సరే, ఇప్పుడు ఒకటి రోశయ్య గారి యొక్క మార్గదర్శకంలో అందరూ కూడా ముందుకెళ్తున్నారు. తప్పకుండా వయసులకు కూడా అన్ని చోట్ల ప్రయారిటీ వస్తుంది. రోశయ్య గారి యొక్క స్ఫూర్తితోనే మేము అందరూ కూడా ముందుకెళ్తాం. ఇది ప్రధానంగా అయితే వయసుల యొక్క పాత్ర రాజకీయాలలో అద్భుతంగా ఉంది. ఆయన ఇచ్చినటువంటి అనుభవాలు, వారు చూపిన బాటలో విధంగా ఉన్నటువంటి వయసులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన బాటలు నడుస్తున్నారు. ఈ వర్ధంతి సభ కూడా పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చిన ప్రజలు కూడా వారి వర్ధంతి సభలో కూడా వారి అనుభవాలను పంచుకునే విధంగా ముందుకు వెళ్తున్నారని కూడా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో మహేష్.